సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ దూకుడు పెంచింది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 10 జాబితాలను విడుదల చేసిన వైసీపీ తాజాగా 11వ జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో 3 సమన్వయకర్తలను వైసీపీ ప్రకటించింది. ఇప్పటి వరకు విడుదలైన 11 జాబితాలలో 75 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించింది వైసీపీ. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో సీఎం జగన్ అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకం, మార్పులు చేర్పులలో స్పీడ్ పెంచారు. అభ్యర్థుల నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 10 జాబితాలు విడుదల చేసిన వైసీపీ తాజాగా మరో లిస్టును రిలీజ్ చేసింది. 2 పార్లమెంట్, 1 అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తూ లిస్టు విడుదల చేసింది. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిని ఖరారు చేసింది. కర్నూలు వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మేయర్ బివై రామయ్యను నియమించింది. వాల్మీకి సామాజిక వర్గానికి ఈసారి కూడా వైసీపీ సీటును కేటాయించింది. అలాగే ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు కూడా జగన్ అవకాశం కల్పించారు. గొల్లపల్లిని రాజోలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ను మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. గొల్లపల్లి సూర్యారావు విషయానికి వస్తే 2004లో తొలిసారిగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్ఆర్ మంత్రివర్గంలో చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా గొల్లపల్లి సూర్యారావు పనిచేశారు. 2014లో టీడీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావు రాజోలు నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికలలో రాపాక వరప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ వచ్చిన గొల్లపల్లి జనసేనతో పొత్తులో భాగంగా టికెట్ రాదనే అనుమానంతో వైసీపీలో చేరిపోయారు. ఇక 2019 ఎన్నికలలో రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ జనసేన తరపున గెలుపొందారు. నాటి ఎన్నికలలో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. ఆ తర్వాత రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతుగా నిలిచారు. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ తరపున రాజోలు టికెట్ ఆశించారు. అయితే ఆయనను పార్లమెంటుకు పంపాలని జగన్ నిర్ణయించారు.